తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. This is the Star TV network, and you're watching the Star News channel. నమస్కారం. ఇప్పుడే అందిన వార్తల్లో ముఖ్యాంశాలు. కాశ్మీర్ లోయలో 6 ఐరోపా యాత్రికులని గుర్తు తెలియని కొందరు తీవ్రవాదులు బందీలుగా తమ వద్ద ఉంచుకున్నట్లుగా తెలిసింది. బందీలను విడుదల చేయటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోరిన తీవ్రవాదులు ఇండియాలోని పలు చోట్ల చెరసాలల్లో శిక్ష అనుభవిస్తున్న 32 మంది ఖైదీలను విడుదల చేయమని కోరినట్లుగా కూడా సమాచారం అందింది. मैं और इंतजार नहीं कर सकता. No, 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 no. And I am on pins and needles now. Hey, what's your name? Francis Blum. Blum. And now, Mr. Blum, a German will talk to you in a language which everybody can understand. Talk. Keep this hand here. Hello. Set time, boys. 5, 4, 3, 2, 1, now. I want $25 million. Yes, American dollars. Understand? And 1 aircraft. I will tell you where. And for that, I need one nice helicopter like Pawan Hans. Men, are you all right? All right, sir. Okay, now it's 6 of you. Is there more? Now go, 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 go! Go, go. Come on, come on, come on, come on. Listen, listen. Come on.
Come on. Get out. Fast. Go. Okay, he's dead. You got to go. Leave me alone! He's been shot! I know that one. He's Son, got to for go. God's sake. Get the hell out of here. Francis. Come on, man. Come on. Captain Codex. Sir. Move, man. Man on! Oh, shut up! Man on! 50 seconds! Will do, sir! Okay, 50 seconds. 50 seconds is all we got, baby. Officer! Arrest me! Vijay, sir! It's all right! Go! Vijay sir. Sir. Are you all right? Sir, Vijay sir. Are you all right? Sir, Vijay sir. Vijay sir. Are you all right? Sir, Vijay sir. Sir, Vijay sir. Sir. విజయ్ నాకేదైనా అవుతే నాతో పాటు వస్తాను ఒట్టేసావు కదరా విజయ్ నన్ను తీసుకొస్తాను వస్తాను విజయ్ విజయ్ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు నాతో వచ్చి విజయ్ నాతో వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు సార్ విజయ్ సార్ సార్ మన న్యూస్ ప్రాణాలు కోల్పోయారు. బందీలలో 5గురు రక్షించబడ్డారని, ఒకరు తీవ్రవాదుల చేతుల్లో బలయ్యారని మిలిటరీ అధికారులు नमस्कार साहब తెలియజేశారు. एनडीटीवी से कोई तेजस्विनी आपसे मिलने के लिए आई हैं కలాపాల వల్ల దేశంలో శాంతి భద్రతలకు ముప్పు అనేది ప్రధానమంత్రి వాజ్పేయి ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. गुड मॉर्निंग मैम गुड मॉर्निंग. आप लोग कैमरा यहाँ रख दीजिए. नो आ, नो ब्लडी कैमरास इनसाइड आउट ठीक है. आप लोग जरा बाहर वेट कीजिए, मैं आती हूँ. So, Mr. Sonu, you were in the operation as well? Yes, ma'am. మీలో ఒకళ్ళు చనిపోయారని కూడా విన్నాను. ఇంత పెద్ద విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారెందుకని? ఇదేమైనా పెళ్ళ ఊరంతా చెప్పి చేయడానికి? ప్రాణాన్ని పణంగా పెట్టి దేశానికి సేవ చేస్తున్నారు. కానీ క్రికెట్కి సినిమాకి ఇచ్చే గౌరవం న్యూస్ మీడియాలో మీకు ఇవ్వటం లేదు తెలుసా? ఇది సినిమానో క్రికెట్ గేమో కాదు. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇది ఆటే కాదు. ఆడపిల్ల జీవితం కూడా అంతే, ఆట కాదు. నేనేమన్నా పరాయి దేశం దాన్నా? నాతో చెప్పుంటే. టీవీలో చెప్పేదానివి. నో, నాకు కాబోయే భర్తకి ఏ ఆపద రాకుండా, శత్రువుల బుల్లెట్లు తగలకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. శత్రువుల దేవుడు వేరు, ఆయన మన దేవుడికి భయపడ్డు. Super. What you doing? Nothing, ma'am. This is lover talk. Private है. Do you mind? तो प्राइवेट में जाके कीजिए, पब्लिक में क्यों कर रहे हैं? సోను గెట్ అవుట్ యార్. ఏంటి? ఐ సెడ్ గెట్ అవుట్. ఓ మేనన్ నానమ్మా లేకపోతే నేనా? సరే నీకేదన్నా అయితే దీన్ని ఏం చేయమంటావు? ఏంటిది, లవ్ లెటర్? కాదు, దానికంటే ముఖ్యమైనది. ఏంటిది? యూర్ ఇంట్రెస్టెడ్. ఏంటిది? ఇక్కడ చూడు. హెచ్సిజి
పాజిటివ్. ఎవరో ఎవరు? చెప్పు తీసి కొడతాను. ఎవరా? నువ్వే. నీ కడుపుతో ఉన్నాను తెలీదే. షడప్. నీ వల్ల అంటున్నాను. కింద పేరు చదవలేదా? మిస్ తేజస్. హౌ? ఎలా వచ్చిందా? ఒక ఋషి వచ్చి యాగం చేసి పాయసం ఇచ్చాడు, అది తాగాను. ఎప్పుడు? నువ్వు కొంచెం జాగ్రత్తగా మాత్రలు గీతలు వేసుకుని ఓయ్. ఉండొచ్చు. ఇవాళ ఏవైనా మాట్లాడతావు. ఆ 4 రోజులు చాలా డేంజరు, వద్దు వద్దు అని మొత్తుకున్నాను కదా. అప్పుడు చిన్నపిల్లల గారం చేస్తూ నా కాళ్ళ విళ్ళబడి ఏడ్చింది నేనా నువ్వా? నేనే. కంగ్రాచులేషన్ సార్. అనిపిస్తున్నారుగా? ఉన్నదో చెయ్యి ఒక్కొక్క గ్లాస్ తీసుకురాగలను. తీసుకో. ఇట్స్ టూ లైట్. యా. సరే దీన్ని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. పోనీ నేను వద్దు, నేనే చెప్తాను. ఐ మీన్ నేనే ఫిల్ చేసుకొస్తాను. టెల్ మీ వెన్. నో కాదు ఇది, టెల్ మీ. కాదు, అది నేను చెప్పాలి. పొయ్యి పొయ్యి. ఇంకానా? యా పొయ్యి. నేను తట్టుకుంటాను రా. సరే వాటర్ ఆర్ సోడా? నో. నువ్వు తట్టుకోగలవు, లివర్ తట్టుకోవద్దు. కాలాన్ని జయించిన వాడిలా క్యాన్సర్ని జయించిన వాడిరా. ఆన్ ద రాక్స్. ఈ కంప్యూటర్ గొంతుతోనే నీ పిల్లలకు కూడా పెళ్ళక్షింతలు వేసిపోతాను రా. థ్యాంక్ యూ. లేడీస్కి ఆకలిస్తున్నట్టుంది. పొట్ట తడుముకుంటున్నారు. లేదు లేదు. మరి కడుపు నొప్పే? యాక్చువల్గా ఓ కొత్త తలనొప్పి. కడుపులోనా? బాబాయ్ జోక్ చేస్తా. అయ్యో, ఆయన మీరు కన్ఫ్యూజ్ చేయకండి. విజయ్ ఏదో చెప్పదలుచుకున్నాడు. నువ్వు చెప్పు బాబు. చియర్స్. చియర్స్. అది కాదు. దీని తర్వాత చెప్దామని. ఏమిట్రా రానా? రావద్దు, అక్కడే కూర్చో. వీళ్ళు కొంచెం తొందరపడ్డారు. మేమా? అది కాదు మావయ్య, ఈ తేజ్ ఏం చేసిందంటే. నేనా? సరే నేను కూడా. మావయ్య, వై బీట్ అరౌండ్ ది బుష్? తేజు ఇస్ ఎక్స్పెక్టింగ్. ఎక్స్పెక్టింగ్ హూమ్? చైల్డ్ మావయ్య. ఓ అలాగా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఫైన్. డాడీ యూ మస్ట్ టేక్ ఇట్ ఈజీ. సారీ సారీ. వచ్చే జనవరి 17వ తేదీ చాలా బాగుందట కదండి? నాకోకే. ఆలోగా మనకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చిందంటే అభయ్ కూడా మనతో పాటు ఉంటాడు. వచ్చేవారం కదా జడ్జిమెంట్. అసైలం కమిటీ కోర్టులో స్టే తీసుకుంది. ఏమని? డాక్టర్ రావు అభయ్ బయటికి రావడం సమాజానికి ప్రమాదం అని రికమెండ్ చేశాడు. ఇదేంటి అన్యాయంగా ఉంది? అభయ్ చిన్నతనంలో చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష. ఇది పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్. ఒక డాక్టర్గా, ఒక సిటిజన్గా అతన్ని లోపల ఉంచడం నా బాధ్యత అనుకుంటున్నాను. మా అసైలంలో రోగుల్ని ఎవరిని ఇలా ఉంచడం లేదు. ఓన్లీ దిస్ మ్యాన్. అభయ్ తలుచుకుంటే ఈ సమాజంలో ఒక మేధావిగానో, కవిగానో, ఒక ఇంజనీర్గానో, లేదా నాలా ఓ డాక్టర్గానో అయ్యుండేవాడు. అభయే తన్ను తాను సైకోపాత్గా చేసుకున్నాడు. అతను నేర ప్రవృత్తి గల మానసిక రోగి. మా భాషలో ఈజ్ ఎ స్కిజోఫ్రానిక్ విత్ వెరీ సివియర్ పారనాయిడ్ డెల్యూషన్స్. అభయ్ మనస్సు నాగరికతనే ఆచ్ఛాదననే నగ్నత్వంలోనే ఉంది. హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రండి. ఏ అటండారు. ఏ హనుమాన్లు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? పో. మీరు కూర్చోండి. ఏలో ప్లీజ్ మీరు కూర్చోండి. ఆ కిటికీ మూసేయండి, ఆ కోతలు వస్తున్నాయి. సెండ్ హిమ్ ఇన్.
हेलो अभय बात कर सकते हैं? ఇది ఎవరు? ఇదే షీస్ తేజస్విని. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈమె నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అనుకున్నా. ఎప్పుడు పెళ్ళి? 17 జనవరి. సాలెగూళ్ళు మహిళలు, వాట్? మగవాళ్ళు పురుగులు. అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకో. పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారు? నేనే. ఏ? నువ్వు దాన్ని అలా చూడకు. ఆడవాళ్లకు నవరంధ్రాలు కళ్ళే. నేను గర్భవతినయ్యానని చెప్పుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు చెప్పావా? దాని కళ్ళలోకి చూడద్దు, నా కళ్ళలోకి చూడు. నాతో మాట్లాడు. ఏ? నాతో మాట్లాడకూడదా? కొంచెం నోరు మూసుకో. ఇది అదే. ఎవరు? అదే మన పిన్ని. నేను దాన్ని చంపిన తేదీ జనవరి 17. అది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇక్కడికి వచ్చింది. టూ మెనీ థింగ్స్ ఆర్ ద సేమ్. ఇప్పుడు నేను బయటికి రాగానే నేను కాపాడుతాను దానికి తెలుసు. అందుకని టీవీలో డాక్టర్తో మాట్లాడి నన్ను బయటికి రాకుండా అడ్డుకుంది. డాక్టర్ దీని డాక్టర్ మంచివాళ్ళు. ఇదే చెడ్డది. ద్రోహం ద్రోహం ద్రోహం. ఏ ద్రోహం లేదు. పిచ్చాళ్ళ మాట్లాడుతూ నేను. విజయ్, ఐఎమ్ సారీ, ఐ షుడ్ హ్యావ్ సెడ్ దట్. పిచ్చివాడిలా కాదు, పిచ్చివాడినే. ఈ పరిస్థితికి నువ్వే కదా కారణం. ఇది నీ తప్పే. రే, నా తప్ప? నేను నీకోసం చేసిన త్యాగం నా తప్పు? జూలో ఉండే మృగంలా నేను అనుభవిస్తున్న ఈ ఒంటరితనం నా తప్పు. బొరుసు పడకుండా బొమ్మబడి ఉంటే ఆలోచించి చూడు. ఈ తప్పులన్నీ నీ తప్పులయ్యేవి. నేను ఊసలు అటువైపు, నువ్వు ఇటువైపు. బట్ వన్ థింగ్, నా దగ్గర పారది ఈ బజార్ దాని పాచిక. ఏంటి ఏంటి ఏంటి? వాచ్ ఇట్ మ్యాన్. I am watching it all and I see clearly, brother. నన్ను చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం, దట్స్ ద కీవర్డ్. అది నీకు లేదు, నాకుంది. అదే నీకున్న రోగం, జ్ఞాపకం. కొన్ని విషయాలను మర్చిపోవడం మంచిది అబ్బాయి. ఇదే విధంగా వచ్చింది ఒకటి. అది పిశాచం అన్నది మర్చిపోయి కామంలో మునిగి చచ్చాడే. మన అబ్బ జ్ఞాపకం లేదు. మర్చిపోవడం ఎవరికీ మంచిది కాదురా. చూడండి, మీరు దేన్ని మర్చిపోనక్కర్లేదు. క్షమించచ్చుగా. ఆ జంతువు నాతో మాట్లాడొద్దని చెప్పు. అసలు ఈ నేను జంతువుకు ఒక పేరుంది. పేరు పెట్టి పిలవచ్చు. తేజస్విని. తేజు, నువ్వు కూడా ఏంటి వీటితో మాట్లాడుతూ? నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? ఊరికే ఉండలేదు నీ పతివ్రత. ఊరికే ఉండడం దానివల్ల కాదు, బతుకులతో ఆడుకోవడానికి అలవాటు పడ్డది. అది మగువల నమ్మొద్దు. నేను ఇవన్నీ నమ్ముతాను. నాకు అది చాలు. ఇలా మాట్లాడే ముందు మనసనే అద్దంలో మొహం చూసుకోవాలి. నేనేమో నమ్ముతాను, నాకు అది చాలు. మగువను నమ్మి పుట్టేటప్పుడు మారును మనుషుల జాతకమే. మనసే అమ్మే భామను నమ్మితే పండును నీదు పాతకమే. నువ్వే నమ్మే నవ్వుల పువ్వులు ముళ్ళై గుచ్చుట సహజమ్మే. ఈ మగువను మాత్రం నమ్మే నమ్మకం బలిగా కోరును ప్రాణమ్మే. కవిత చాలా బాగుంది. మీరే రాశారా? నేను రాయనవసరం లేదు, చెప్తుంటే వస్తుంది. నన్నే మాట్లాడించింది. మాటలతోనే మత్తు చల్లుతోంది. పిశాచం ఇది. నోటుకొచ్చి ఊరుకు తేజు. నేను ఇక్కడికి రావడమే నా తప్పు. నేను ఇక్కడికి తీసుకురావడం అంతకంటే పెద్ద తప్పు. రాపోతాం. కూర్చుని కూర్చుని అన్నదమ్ములు ఇలాగే మాట్లాడుకుంటాం. సిట్ డౌన్. తప్పు అది కాదురా, తప్పు ఇది. పిశాచి. ఇప్పుడు మరోసారి కూడా నేనే నిన్ను కాపాడాలి. ఓకే విచ్, ఇట్స్ యూ అండ్ మీ నౌ. నాకు భయం లేదు. నా చేతులు కట్టిపడేశారని అనుకోవద్దు. వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధం.
Get back. శిల్పమంటి మగువ వెంట పరుగుతీయు మానవా, అల్పమైన పతిత పొందుకు ఆశపడుట మానవా. శీలమున్నదెవరికో కాలముంది వారితో, గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. ఐఎమ్ సారీ. Don't mention it, doctor. షో, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్దాం రా. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. ఇప్పుడు అర్థమైందా మిస్ తేజస్విని, మేము అభయ్ని ఎందుకు బయటికి వదిలిపెట్టడం లేదో? కానీ నా మీద ఆయనకి ఎందుకు కోపం? మీ నుంచి విజయ్ని కాపాడడం తన బాధ్యత అనుకుంటున్నాడు. కమాన్, అతను జీవించే లోకమే వేరు, అది లోకమండానికి కూడా లేదు. అదో పర్సనల్ నరకం, అది చిన్నప్పుడే అతనికి విధించబడింది. This is the Star TV Network, and you're watching the Star News Channel. 2 people killed and 1 guard injured in a blast in Red Fort. Match-fixing accused should be stripped of their Arjuna awards, says Sports Minister. And Vishwanathan Anand is on the verge of becoming the world chess champion. And now for the news in detail. Hey! భోజనం చేయలేదా? ఇదిగో ఇతని సంగతి ఏంటో చూడు. తిను. జాగ్రత్త కూర్చుంటావుగా, నిన్నే అడుగుతుంది. కింద పడిపోవుగా, రారా. రే అభయ్, నేను సుల్తాన్ వచ్చాను చూడు, నేను సుల్తాన్ వచ్చాను చూడు అభయ్. అల్లా, సూది మందిగానే వేశారా అభయ్? ఏమైందో చెప్పు, ఇటు చూడు. ఇదంతా యాక్టింగేగా? నువ్వు చెప్పినట్టే దాబా దగ్గర వెళ్ళి పచ్చబొట్టు పొడవమని అడిగాను. చూడు, దాబా పచ్చబొట్టు పొడిచాడు, పచ్చబొట్టు పొడిచాడు దాబా. ఛాతీ మీద కొరికాడా? కొరికాడు. ఏది? ఇదిగో. అయ్యో, ఏది? ఇక్కడ. ఇప్పుడు ఇదే మాదిరి ఇక్కడ గుద్ది నన్ను కింద పడేలా తోసి ఈ పక్క కొరకు రక్తం రావాలి.
నొప్పి పెడుతుందిరా, వద్దు. ఏంటి వద్దని చెప్తున్నాగా. ఇలా అయితే కొడతా జాగ్రత్త. రారా కొట్టు. రాను. ఏదైనా అక్కడి నుంచే చెప్పు. చెప్పు. ఏం భయమా? లేదు. దగ్గర ఏంటి ఏంటి ఏంట్రా? సుల్తాన్ నన్ను కొరికాడు సార్. సరే డాక్టర్ దగ్గర వెళ్దాం పదా. తప్పకండి తప్ప. అద్దం పగిలితే గుడ్ లక్. క్యా? అవునా? అవునవును, నేను విన్నాను. మొహం చూసుకుని అర్థమే పగలకూడదు. ఎక్కడ? కేరళలో. నోరు మీరా? లేదు, ఇది కూడా నేను విన్నాను. విజయ్, ఏదైనా మ్యూజిక్ గీజిక్ వేయచ్చుగా? మ్యూజికే కదా. ఈ నవ్వు కంటే మించిన మ్యూజిక్ ఉందా? ఏం మామయ్య? ఏం అడిగినా ఓకే అంటాడు మామయ్య పాపం. నో మ్యూజిక్.